కేసీఆర్ గారి కుటుంబంలో అసలు ఏం జరుగుతుంది? కవిత వేరే పార్టీ పెట్టే అవకాశాలు ఏమైనా ఉండొచ్చా సార్? ఇవాళ అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని కార్పొరేట్ కంపెనీ స్టార్ట్ చేసింది. ఈరోజు బీఆర్ఎస్ పతనం కానికి ఒక కారణం కలవకుండా కవిత. ఇప్పుడు ఎప్పుడైతే మన ఎలుకతుర్తిలో సభ పెట్టారో ఆ సభలో కేటీఆర్ ఫోటో, కేసీఆర్ గారి ఫోటో ఉన్నది, హరీష్ రావు ఫోటో లేదు. మరి హరీష్ రావు బీజేపీకి వెళ్ళే ఛాన్సులు ఉండొచ్చా, బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉండొచ్చా అని మొన్నటి వరకు కొన్ని వార్తలు అయితే హల్చల్ చేశాయి. సో వాటికి రిలేటెడ్గా నిన్న ఒక వీడియో పెట్టారు. అసలు ఏంటి, ఏం జరుగుతుంది అసలు? నాకు తెలిసి హరీష్ రావు కేసీఆర్ ఉన్నంత వరకు డిస్టర్బ్ చేయడు. కేసీఆర్ తర్వాత నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. సో ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత పక్కా జాక్సన్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. ఎలా ఉన్నారు సార్? సార్ ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబంలో అసలు ఏం జరుగుతుంది? కవిత వేరే పార్టీ పెట్టే అవకాశాలు ఉండొచ్చా? ఆవిడ అసంతృప్తి వ్యక్తం చేస్తుంది, నా పార్టీ వాళ్ళే నన్ను పట్టించుకోవట్లేరు అనే విధంగా ఆమె లోపల ఉంది అని అంటున్నారు. ఒకవేళ ఆమె వేరే పార్టీ పెట్టే అవకాశాలు ఏమైనా ఉండొచ్చా సార్? మీకు అసలు ఒరిజినల్ గా చూస్తే మీకు కవిత గురించి మాట్లాడాలంటే కవిత బయట. ఎందుకంటే బీఆర్ఎస్ పైన ఫైట్ నా స్టార్టింగ్ స్టెప్పే కవిత మీద పడ్డది. ఇవాళ అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని కంపెనీ, కార్పొరేట్ కంపెనీ స్టార్ట్ చేసింది రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కవిత. తర్వాత వీళ్ళు ఒక 14 రోజులు నడిపినరు. ఆయన టీడీపీలో ఉన్నా, నువ్వు బీఆర్ఎస్ ఉన్నావు, రేపు మళ్ళీ మన ప్రాబ్లం అవుతుంది అని చెప్పిన తర్వాత ఈమె ఏం చేసిందంటే విందులా మందులా అనే టైం ఈమె పెట్టింది. సృజని అని ఆయన బామ్మడి దీనే పెట్టి కంపెనీ నడిచింది. సృజన్ రేవంత్ రెడ్డి బామ్మడి దేవరు అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ అయింది కదా, అందులో ఈయన పేరు కూడా వచ్చింది. సృజన్ పేరు, కవిత పేరు, ఇంకా రాఘవ, వీళ్ళు చాలా మంది అందులో ఇన్వాల్వ్. ఈ రోజు బీఆర్ఎస్ పతనం కానికి ఒక కారణం కల్వకుంట్ల కవితని. ఇదా సెకండ్ జాగృతి అని ఈమె దుకాణం నడిచింది. స్కిల్ డెవలప్మెంట్ కోసము రాజీవ్ రూడి అని కేంద్ర మంత్రి ఉండేది. ఇంకా నేనే పిటిషన్ పెట్టాను దాని మీద. రాజీవ్ రూడి అని కేంద్ర మంత్రి ఉండేది. ఆ కేంద్ర మంత్రి ఈమె చేయబట్టి ఆయన మంత్రి పదవి పోయింది. ఆయన డైరెక్ట్ ఈమెకు 400 కోట్ల రూపాయలు ఈమె దానికి రిలీజ్ చేశారు. ట్రైనింగ్లు, గీడింగ్లు, గాడిది గుడ్డులు ఏం లేకుండా మొత్తం డబ్బులను దొబ్బేశారు. లిక్కర్ స్కామ్, వైస్ ఛాన్సలర్ నియామకాలు, నీకు రియల్ ఎస్టేట్, ప్రతి దందాలల్లా ఈ మీద నేను విత్ డాక్యుమెంటు ఎక్కడెక్కడ ఏమేమి ప్రాపర్టీలు ఎట్లా సంపాదించింది, రూపాయి లేదన్నామే, ఇన్ని పైసలు ఎక్కడికి వచ్చినది డాక్యుమెంట్తో సహా, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో సహా నేను తమిళసాయి గారిని రాష్ట్రం ఇచ్చిన. అయితే మేజర్గా ఈ పార్టీని భ్రష్టు పట్టించి బీఆర్ఎస్ను దెబ్బతీయడంలో కీలక పాత్ర ఈమె కీలక పాత్ర. బాదాపు తిహార్ జైలుకే భయ ప్రపంచం మొత్తం చూసి అట్లున్నది ఆమె. ఈమెకి ఇంకా రాజకీయ పదవులు నాకు కావాలి, రాజకీయ పొజిషన్స్ నాకు కావాలి అని చెప్పేసి ఈమె క్లెయిమ్ చేసుకోవడమే. ఇప్పుడు మాకంటే బుద్ధి లేదు కాంగ్రెస్ పార్టీకి, మా నాయకులకు ఒకరిద్దరు బుద్ధి లేక ఓటుకు నోట్ల జైలుకు పోయి వస్తున్నోనికి ప్రధానమంత్రి చేసిండ్రు, ముఖ్యమంత్రి చేసిండ్రు. అర్థమైందా? తీసుకొస్తూ అసలు అసలు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వద్దు. నా సొంత జైలుకు పోతే దాన్ని అడ్డం పెట్టి కౌన్సిలర్, ఇప్పుడు ఏసీబీది ట్విట్టర్లో అకౌంట్ ఉంటుంది, మీరు ఓపెన్ చేయండి. ఈరోజు పలానోడు పట్టుబడ్డాడు, పలానోడు 15 రూపాయలు తీసుకుంటుంటే పట్టుబడ్డారు, మేము పోయి పట్టుకొని అని ముందు రంగు ఫీసాలు పెట్టి నోట్ల కట్టలు పెట్టి ఫోటోలు తీసి పెడతాడు, లేకపోతే వీడియో తీసి పెడతారు. రేవంత్ రెడ్డి కూడా అట్లా దొరికినవాడు ఏసీబీ వానికి. అట్లా దొరికినవాడికి మీరు నౌకరు ఇస్తానరా? ఇస్తలేరు కదా. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీరు ఎట్లా చేశారు? నేను జైలుకు పంపుతుండ్రు కదా. ఆయన జైలుకు పోయి వచ్చినానికి ముఖ్యమంత్రి రాగానే మీరు ప్రమోషన్ ఎందుకు ఇస్తలేరు? మీరు ప్రమోషన్ ఇచ్చింది కదా. తర్వాత ఎంపీ టికెట్ ఇస్తుంది, పీసీసీ ప్రెసిడెంట్ ఇస్తుంది, ఇవాళ ముఖ్యమంత్రిని చేస్తుంది. సేమ్ ఈరోజు బీఆర్ఎస్లా ఒక కుటుంబం పరువు తీసి, ఒక పార్టీ పరువు తీసినట్టు వ్యక్తికి నాకు లీడర్షిప్ కావాలంటే నాకు రేవంత్ రెడ్డి అలా పార్టీ ఇవ్వలేదు, నాకు ఇస్తే తప్పేందంటే అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇచ్చిల్లు కదా, మీరు నాకెందుకు ఇస్తలేరు అంటే అట్లా నువ్వు మాకు ఇవ్వాలి కదా అన్నట్టు ఈమె క్లెయిమ్ చేసుకున్న పరిస్థితి అట్లా వచ్చింది. కాబట్టి అది ఒక పార్టీ కాబట్టి ఈమెతో మనకు ప్రమాదము, పార్టీకి ప్రమాదము. రేపు జనంలో ఈమె, ఇప్పుడు నేను కన్నా కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ అనుకో, ప్రచార బాధ్యతలు నాకు ఇచ్చింది అనుకో, ఆమె నాకేస్తా నేను. అర్థమైందా? ఆమె చిట్టా మొత్తం ఓపెన్ చేస్తా, మొత్తం తెలుస్తా. వాళ్ళకి వాయిస్ లేకుండా అయిపోతుంది బీఆర్ఎస్. కాబట్టి ఆమె రాజకీయాలనే పనికిరాదు అసలు. ఆమె మొత్తం ఫుల్ మిల్స్. ఆమె తెలంగాణ శశికళ అని పేరు కూడా పెట్టిన ఆమెకు. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పతనంగానికి ఆమె ఒక కీలక
పర్సన్. 2016 పేపర్ లీకేజ్లో కూడా ఆమె స్టోరీ ఉన్నది. అంటే సార్ ఇప్పుడు గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు ఏంటంటే అంటే నిన్న ఆల్రెడీ హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టారు, అది మనకు అర్థమైంది. ఇప్పుడు ఎప్పుడైతే మన ఎలగతుర్తిలో సభ పెట్టారో ఆ సభలో కేటీఆర్ ఫోటో, కేసీఆర్ గారి ఫోటో ఉన్నది, హరీష్ రావు ఫోటో లేదు. మరి హరీష్ రావు బీజేపీకి వెళ్ళే ఛాన్సులు ఉండొచ్చా, బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉండొచ్చా అని మొన్నటి వరకు కొన్ని వార్తలు అయితే హల్చల్ చేశాయి. సో వాటికి రిలేటెడ్గా నిన్న ఒక వీడియో పెట్టారు. అసలు ఏంటి, ఏం జరుగుతుంది అసలు? ఏమన్నా హరీష్ రావు, నాకు తెలిసి హరీష్ రావు కేసీఆర్ ఉన్నంత వరకు ఇది కేజీఎఫ్ సినిమా స్టోరీ అనుకోవచ్చు. కేసీఆర్ ఉన్నంత వరకు డిస్టర్బ్ చేయడు. కేసీఆర్ తర్వాత ఏమన్నా ఆయన పొలిటికల్గా తప్పుకున్న తర్వాత ఏమన్నా చేస్తే తెలుసుకుండొచ్చు, కానీ అప్పటిదాకా మాత్రం ఈయన కానీ సంతోష్ రావు కానీ కేసీఆర్ ఉన్నంత వరకు వాళ్ళు డిస్టర్బెన్స్ ప్రోగ్రామ్ పెడతారని నేను అనుకుంటలేను. అంటే ఆ లీడర్షిప్ క్వాలిటీ ఆయన కొంచెం ఉన్నది, కొంచెం మాస్ అపియరెన్స్ ఉంది కదా ఆయనకు ఉన్నది కాబట్టి. అది కాకపోతే ఆయనను సిద్దిపేట వరకే పరిమితం చేయాలని వీళ్ళు రేపటి దినాన మళ్ళీ కేటీఆర్ను ముందు వరుసలో తీసుకొని వచ్చినప్పుడు చేయొద్దని మధ్యలో కేటీఆర్ అరెస్ట్ కూడా వచ్చింది చూసినాం. అందులో కూడా ఈమె హ్యాండ్ ఉన్నది, కవిత అరెస్ట్ చేపిద్దాం ఈ కార్ రేస్లో బాగా ట్రై చేసాను కానీ కాలే. అది మరి ఎందుకు చేయలేదు అనేది రేవంత్ రెడ్డి చెప్పాలి.